దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని దేవుని స్తుతిస్తున్నాం. మరి పండగలు అయిపోయినవి. పండగ ఏంటంటే కనుక జనాలు కూడా ఏమంటారంటే చల్లబడిపోతారు, కలిసిపోయి గెంతడానికి కలిసిపోయి, మరి స్కిట్లు వేయడానికి కలిసిపోయి, సంబరం చేయడానికి కలిసిపోయి, బాగా పాటలు పాడి కలిసిపోయి, మరలా మండేది ఎప్పుడు అంటే ఇంకెప్పుడు దాకా ఈ నెలంతా కూడా ఏం చేశారంటే బాగా మండేది. మండడం అంటే కనిపించారంతే. ఆ మండే మంటంతా కూడా జనవరి 1తో చల్లారిపోతుంది. ఇంకా త్రాగుడు కానీ, స్కిట్లు కానీ, క్రిస్మస్ యాసాలు కానీ ఇంకా ఏమవుంటే కనబడవు. ఇంకా అవన్నీ కూడా అటక మీదకి వెళ్ళిపోతాయి. స్టార్లు కానీ, క్రిస్మస్ యొక్క సంబంధించిన వస్తువులన్నీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అటక మీద ఎక్కుతాయి. క్రైస్తవులు కూడా ఇంకా చర్చిలకి రాదు. పండగ వాతావరణం అంతా అయిపోయింది. ఇంకా దేవునితో ఇంకేం పని ఉందిలే అని చాలామంది ఏం చేస్తారంటే లోకంలోనికి మళ్ళా వెళ్ళిపోతారు. 31st నైట్ రాగానే మన జీవితాల్లో దేవునితో ఒక ఒడంబడిక చేసుకోవాలని, దేవునితో ఒక సాన్నిధ్యం కలిగి ఉండాలని మనం ఏం చేస్తుంటామంటే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ నిర్ణయాలు మన జీవితాల్లో సంవత్సరంలో ఆఖరి ఒక రోజు మాత్రమే కనపడకూడదు. మన జీవిత పర్యాంతం కూడా అది కనపడాలి. ఎందుకు కనపడాలంటే కనుక ఈరోజు మనిషికున్న సమస్య ఏంటంటే కనుక మనిషి తన యొక్క జీవితం అంతా కూడా చాలా భారమైనదిగానే అనుకుంటారు. ఏది భారం అని లెక్కేస్తారంటే కనుక ఎక్కువగా సామాన్యులకి కలిగేది ఏంటంటే కనుక అప్పు భారం. అప్పే చాలా భారమైనది. ఈ అప్పు భారం నుంచి ఏం చేయాలంటే కనుక గట్టెక్కాలి. సామాన్యులకి ఇదే ఎక్కువగా భారంగా ఉంటుంది. కానీ అంతకంటే భారమైనది ఒకటి ఉంది. అదేంటని మనం చూడగలిగితే కనుక మోషే గారు రాసిన కీర్తన గ్రంథము 90వ అధ్యాయం. మోషే గారు రాసిన కీర్తనల గ్రంథము 90వ కీర్తన మనం ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే కనుక 9వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే కనుక, నీ ఉగ్రతను భరించుచునే మా దినములు గడిపితిమి అంటే, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకొందుము అనొచ్చు. మోషే గారు దేవునితో ఉన్న సాన్నిధ్యము, ఆ సాన్నిధ్యములో దేవునితో అతనుకున్న సంబంధం ఏంటో తెలియజేస్తున్నాడు. తన జీవితంలో ఏది భారమైందో చెప్తున్నాడు. ఏది భారమైనదంటే కనుక ఉగ్రత. తర్వాత 8వ వచనం చూస్తే కనుక 8వ వచనం, మా దోషములు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. మనిషి యొక్క దోషములు మన యొక్క ఉగ్రత అనేది చాలా భారమైనది. మోసే బరువు కంటే ఈరోజు వెయిట్ లిఫ్ట్ చేస్తారు చాలామంది. 100 kgs, 200 kgs, 500 kgs కూడా ఏం చేస్తారంటే వెయిట్ లిఫ్ట్ చేస్తారు, బరువు లేపుతారు. బాగా వారి బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఏం చేస్తారంటే లేపుతారు. లేపి వారి యొక్క ఉన్న రింగులో వాళ్ళు ఏం చేస్తారంటే అవతల ప్రత్యర్థితో వాళ్ళకంటే నేను ఎక్కువ బలవంతుడని నిరూపించుకోవడానికి
వారికి ఉన్న బలాన్ని ఉపయోగించి ఏం చేస్తారంటే వారికి ఉన్న చాలా భారమైనా కానీ వాళ్ళు లేపుతారు. కానీ మనిషికున్న దోషభారము, పాపము, ఉగ్రత భరించలేనిది ఏదైనా ఉందంటే కనుక అప్పు భారం కాదు, వెయిట్ కాదు, ఏంటంటే కనుక ఉగ్రత, దోషము ద్వారా వచ్చేదే ఉగ్రత. ఈ ఉగ్రత అనేది చాలా భారమైనది. దీన్ని భరించడం కానీ, దీన్ని మోయడం కానీ మనుషుల వల్ల కావట్లేదు. చాలా భారమైనది. బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఒక విషయాన్ని చూస్తే కనుక రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో ఒక విషయం కనబడుతుంది. దావీదు చేసిన పని ఏంటంటే కనుక జనసంఖ్య లెక్కించాడు. జనసంఖ్య లెక్కించడం తప్పంటే దేవుడు చెప్పంది చేస్తే అది తప్పే. ఆజ్ఞ అతిక్రమము పాపమే. కాబట్టి దావీదు జనసంఖ్య దేవుడు వద్దన్నా కానీ లెక్కించడాన్ని బట్టి, తన యొక్క హృదయ అహంకారాన్ని బట్టి ఏం చేశాడంటే కనుక లెక్కించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక అతని దగ్గరికి ప్రవక్తను పంపించి ఏమంటున్నాడంటే కనుక అతనితో మాట్లాడమని చెప్తాడు. గాదుని పంపించి చెప్తాడు. ఆ సందర్భం మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూస్తే కనుక దేవుని యొక్క శిక్ష, మన అతిక్రమములు దేవుని దగ్గర ఉన్నవి అంట. మన అతిక్రమాలు దేవుని దగ్గర ఉన్నాయి. చాలామంది నా గుట్టు వాళ్ళ చేతిలో ఉంది అని ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి, ఆ పర్సన్కి ఏం చేస్తారంటే భయపడుతుంటారు. ఇప్పుడు ఏం చేయాలని. మనుషులందరి యొక్క గుట్టు, దోషము ఆయన ఎదుట ఉంది. దావీదు చేసిన పనికి దేవుడు ఏం చేశాడో ఒకసారి మనము ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో రాయబడిన మాటను మనము పరిశీలన చేద్దాం. 24వ అధ్యాయంలో 12వ వచనం నుండి ధ్యానం చేద్దాం. నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చుదేమనగా, 3 విషయములు నీ ఎదుటను పెట్టుదును, వాటిలో ఒకదానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదకి రప్పించదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతిని తెలియజెప్పెను. నీవు నీ దేశమున 7 సంవత్సరములు క్షామము కలుగట ఒప్పుకుందువా? నిన్ను తనుముచున్న నీ శత్రువు ఎదుట నిలవలేక 3 నెలలు పోరుపోటుకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి సెలవీయవలసినని ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట గాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూటవేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెర్షాబా వరకును 70,000 మంది మృతునుందిరి. అయితే దూత యెరూషలేము వైపుకు హస్తము చాపి నాశనము చేయబోచుండగా యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది. అయితే చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన ఔరానా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఎలాగూ ప్రార్థించెను. చిత్తగించము, పాపము చేసిన వాడును నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రె వంటి
వీరేమి చేసేది నన్ను నా తండ్రి ఇంటను శిక్షించుమనెను. దావీదు చేసిన పని విషయంలో దావీదుకి దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్ నువ్వెన్నుకో. వీటిలో ఏదైనా సరే ఒకటి తీసుకోమని దావీదు చెప్పాడు. నీ దేశం మీదకి 7 సంవత్సరాల కరువును ఒప్పుకుంటావా? లేదా నీ శత్రువు ఎదుట 3 నెలలు తరవబడుదువా, కొట్టబడుదువా? లేదా నీ దేశం మీదకి 3 దినములు తెగులు కోరుకుందువా అన్నప్పుడు దావీదు దేవుని వాత్సల్యం ఎరిగినవాడు కాబట్టి 3 దినములు తెగులు చాలు అన్నాడు. కానీ దేవుడు ఒక్క దినాన్న తెగులు చూసి జనులందరూ చనిపోవడం బట్టి చూసి దావీదు చేసిన తప్పు కదా, జనులు శిక్షించడం ఏంటని దేవుడు మళ్ళా తన యొక్క నిర్ణయాన్ని ఏం చేస్తాడని దేవుడు వాపస్ చేస్తాడు, వెనక్కి తీసుకుంటాడు. ఇలా దావీదు చేసిన దోషాన్ని బట్టే దేవుడు శిక్ష వేస్తే కనుక మనం చేసిన దోషాన్ని బట్టి దేవుడు ఎంత శిక్ష వేయాలి? పాత నిబంధనలో మనుషులు చేసిన దోషాలకు, పాపాలకు ఇమీడియట్లీ దేవుడు ఏం చేసేవాడంటే శిక్ష వేసేవాడు. స్పాట్లో తక్షణమే దేవుడు ఏం చేశాడంటే శిక్ష వేసేవాడు. వారు చేసేదానికి వెంటనే ప్రవక్తను పంపటము, ఒక వ్యక్తిని పంపటము, శిక్ష అమలైపోవాలి, వారి దోష నివారణ జరగాలి, వారు చేసిన దోషానికి వారు పరిష్కారము, ప్రతిఫలం వారు పొందాలి. ప్రతిఫలం అనేది వారు పొందాలి. వారి యొక్క దోషం అనేది చాలా భారమైనదిగా ఉండేది. ప్రతి మనిషి కూడా ఈరోజు దేవుని ఎదుట దోషిగానే ఉన్నాడు. తమ దోషముల నుండి మనిషి బయటపడేటట్టుగా ఎక్కడా కూడా కనబడట్లేదు. అందుకే మా మోషే గారు కీర్తనలో చక్కగా వివరిస్తూ రాసుకొచ్చాడనమాట. మా దోషములని నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుటకు మా దినములన్నీ గడిపితిమి. ఉగ్రత దినములు ఇవి ఏంటంటే మంచి దినాలు కాదు. మంచి దినము చోరగోడు వాడు ఎలా ఉండాలో అనేది రాసుకొచ్చాడు భక్తుడు. మంచి దినాలు లేవు. ఉగ్రత దినములు. అందుకే 31st నైట్ మాట్లాడుకున్నా. నీవు వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరములు రాకముందే, ఏంటోనండి ఈ సంవత్సరం మాకు బాగోలేదండి, ఈ సంవత్సరం మాకు కలిసి రాలేదండి అంటారు చాలామంది. ఈ సంవత్సరం మాకు కలిసి రాలేదు, ఈ సంవత్సరం మాకు ఖర్చు పడలేదు, ఈ సంవత్సరం అన్నీ మాకు బాధలేనండి, వచ్చే సంవత్సరం అయినా దేవుడు మంచిగా చేస్తే బాగుంటుందండి. మనము చెప్పేది ఆ దినాలు రాకూడదని దేవుడు ఏం చేశాడంటే చెప్పాడు. నీవు వీటిలో నాకు సంతోషం లేదు, ఈ సంవత్సరం నాకు సంతోషం లేదు, ఈ దినములో నాకు సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదంటే మన దోషములు భరించలేనివి, మన ఉగ్రత భరించలేనిది. వాళ్ళైతే పాత నిబంధనలో ఉన్న వాళ్ళైతే కనుక వారి యొక్క దోషాలకి వారే పరిష్కారంగా, వారి యొక్క శిక్షకి, వారు చేసే పాపానికి ప్రతిఫలం వారికి వచ్చేసేది. తక్షణమే ప్రతిఫలం వచ్చేసేది. మోషే చేసిన, దావీదు చేసిన, అబ్రహాము చేసిన, ఎవరు చేస్తున్నా కానీ దేవుడు ఏం చేసేవాడంటే శిక్ష వాళ్ళ దగ్గరికి రప్పించేవాడు. మీరు శిక్ష అనుభవించాలి. అది కూడా దేవుడు పూర్తిగా శిక్ష వేసేవాడు కాదు. పూర్తిగా ఎవరిని కూడా దేవుడు శిక్షించేవాడు కాదు. ఎందుకు శిక్ష వేయాలంటే కనుక శిక్ష వేయకపోతే ప్రయోజకుడు కాదు.
శిక్ష వేయకపోతే అంటే దేవుడు శిక్షించాలా మనుషులు అంటే కనుక దేవుడు శిక్షించాలా? ఎందుకు మరి కరుణామయుడు అన్నప్పుడు దేవుడు శిక్షించాలంటే కనుక హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక విషయాన్ని దేవుడు చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా, 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడు ఎందుకు శిక్షాఫలము విధించాడంటే ఆయన తండ్రి. అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు వచ్చి, పరలోకమందున్న మా తండ్రి. ఆయన తండ్రి కాబట్టి కుమారులను శిక్షించడం అనేది న్యాయమే. ఒక సన్మార్గంలో పెట్టడం అనేది న్యాయమే. దండించటం అనేది న్యాయమే. శిక్షాఫలము పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజలే కానీ కుమారులు కారు. చెడ్డవాళ్ళు మీరు, నాకు సంబంధించిన వాళ్ళు కాదని. శిక్షా ఫలము పొందకపోతే అందుకే పాత నిబంధనలో వారందరిని, భక్తులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే శిక్ష వేశాడు. వారు చేసే దోషానికి ఏం చేశాడంటే దేవుడు శిక్ష వేశాడు. మరి దావీదు చేసిన పాపానికి వాళ్ళని దండించడం ఏంటంటే, ఇశ్రాయేలు వాళ్ళలో కూడా దోషం అనేది ఉంది, పాపం అనేది ఉంది. దేవుడు ఎవరి మీద కూడా ఊరికినే శిక్ష అనేది విధించడు. ఒక్క దినాన శిక్ష వేయగానే దేవుడు ఏం చేశాడంటే, దేవదూత అంటాడు, ఆగు, ఉదయం మొదలుకుని రాత్రి వరకు ఆగు, చాలు, ఇంకా వీళ్ళని శిక్షించుకుంటూ వెళ్తే కనుక చాలు, వీళ్ళ మీద ఉగ్రత చూపిస్తే కనుక చాలు. అంటే దేవుని యొక్క దయా కిరీటము, దయా ఎలా ఉంటుందంటే కనుక శిక్ష వేస్తాడు, తర్వాత దేవుడు ఆ శిక్ష నుంచి మనకి విముక్తి కూడా ఇస్తాడు. అందుకే దేవుడిని సరిగ్గా ఏం చేయాలంటే కనుక అర్థం చేసుకోవాలి. దేవుడు అర్థం కాలేదనుకోండి, దేవుడు మనకి ఎప్పుడు మేలులే చేస్తాడనుకుంటాం. కానీ దేవుడు రెండూ చేస్తాడు. దేవుడు మేలులు చేసేవాడు కాదు, శిక్ష వేసేవాడు కూడా. దేవుడికి రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి, నిన్ను ప్రేమించడము తెలుసు, శిక్షించడము తెలుసు. దావీదు చెప్తున్నాడు, మోషే గారి ప్రార్థన కూడా అదే. మా దోషములను ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. మన రహస్యముగా ఏం చేస్తున్నాము అనేది మనకి బాగా తెలుసు. ఒకవేళ మనం చేసిన రహస్య పాపాలు మనం ఒకవేళ మర్చిపోయినా కానీ ఆయనకి బాగా క్లియర్గా కనపడతాయి. మనం రహస్యంగా చేసే ప్రతి పాపము కూడా ఆయన ఎదుట కనబడుతుంది. ఆయన ముఖకాంతిలో కనబడుతున్నామంట. ఆయన ఎదుట కనబడుతున్నాయి మన పాపములు. మన దోషం అనేది భరించరానిది. ఎంత భరించరానిదంటే కనుక దావీదుకు చూపించాడు. 7 సంవత్సరాలు తెగులు కోరుకుంటావా? అమ్మో, 7 సంవత్సరాలు మరలా వెయిట్ చేసి 7 సంవత్సరాల తర్వాత దేవుని ప్రేమను చూడాలా? వద్దు. లేదా నీ శత్రువు ఎదుట 3 నెలలు తరవబడతావా? శత్రువు దగ్గర 3 నెలలు తరవబడ్డమా? ఇది కూడా వద్దు. శత్రువు ఎదుట 3 నెలలు తరవబడడం ఏంటి? 3 నెలలు వెయిట్ చేయాలా? ఇది కూడా వద్దు. 3 దినములు నీ జనులను శిక్షిస్తాను. సరే ప్రభా, 3 దినాలు కదా, ఈ 3 దినాలు చాలు. ఎందుకంటే ఆ మనుషుల చేతిలో తరవబడేదానికంటే నీ చేతిలో నేను 3 దినములు దెబ్బలు తగులుట నాకు చాలు. 3 దినములు చాలు. 3 దినములు అయితే కనుక చాలు. నేను అదే భరిస్తాను. ఎందుకంటే నా దోషము, నేను చేసిన దోషము అంతకన్నా ఎక్కువైనదే. కానీ నేను భరించాలంటే కనుక
నా చేసిన దోషమును బట్టి నేను భరించలేను. నేను చేసిన దోషమును బట్టి భరించలేను. మీ ముఖకాంతులు కనబడుతున్నవి, నీ ఉగ్రత భరించుచునే మా దినములు గడిపితిమి అన్నచండి. వాళ్ళు అనుభవించారు. మోషే అనుభవించినదంతా కూడా చెప్తున్నాడు. చెప్తున్నాడు, నీ ఉగ్రత భరించుచే మా దినములన్నీ గడిపితిమి. చాలామంది దైవ సేవకులు మంచాన్న పడతారు, చాలా దినాలు బాధ అనుభవిస్తుంటారు. గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళే మంచాన పడుతున్నప్పుడు వాళ్ళని చూసి ఏమనుకుంటామంటే, అయ్యో ఎందుకు దేవుడు వీళ్ళకి శిక్ష వేశాడు అనుకుంటాం. దేవుడు అది భరించాలని దేవుడు ఏం చేశాడంటే కోరుకున్నాడు. అది భరించాలి. అది భరించకపోతే నువ్వేం చేయలేవంటే కనుక ఆయన నిన్ను అంగీకరించడు. అందుకే అప్పటి భక్తులందరూ నీ ఉగ్రతను భరించుచూయే మా దినములు గడిపితిమి, నిట్టూర్పు విడుచుచు మా జీవితకాలం అంతా జరుపుకుందుము. మనమేం చేస్తాం? సెలబ్రేషన్ జరుపుకుంటాం. 31 రాగానే సెలబ్రేషన్, జనవరి 1 రాగానే సెలబ్రేషన్, అంటే పండుగ. క్రిస్మస్ రాగానే పండుగ జరుపుకుంటాం. వాళ్ళ జీవిత దినాలన్నీ కూడా ఏం చేశారంట? నిట్టూర్పు విడుచుచు మా జీవితకాలము జరుపుకుందుము. నిట్టూర్పును పండగగా చేసుకున్నారు వాళ్ళు. మనమేమో తాగి ఆనందాలు పడి సంతోషాలు పడి సంబరాలు చేసుకుంటూ మనం పండగను చేసుకుంటాం. కానీ వాళ్ళ భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే కనుక వాళ్ళ దినములన్నీ కూడా, వారి జీవిత దినాలన్నీ కూడా నిట్టూర్పునే సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. పండగగా చేసుకున్నారు నిట్టూర్పు విడిచేసి. అందుకే ఆయన జీవిత దినాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవిత దినాలు కూడా చూడగలిగితే కనుక ఆయన బ్రతుకున్న దినాలన్నిటిలో కూడా రోదన, శోధన, వేదన అనుభవించాడు. ఆయన గురించి ఆయన మన కోసం రాయబడిన ఒక మాట మనం చూడగలిగితే కనుక యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనం అతను ఎంచితిమి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను. భక్తులైతే గనక నిట్టూర్పు, బాధ, ఆ అతిక్రమాన్ని బట్టి వారు బాధలు అనుభవించారు. పాత నిబంధనలో భక్తులందరికీ బాధలే. ఇదిగో సువార్త చేశాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో బ్రతికాడు కదా, దేవునికి ఘనంగా బ్రతికాడు కదా ఇర్మియా అని, వాళ్ళకి దేవుడేమో పెద్ద పీఠాలు వేయలేదు. ఈరోజు అయితే కనుక గొప్ప సేవకుడండి. ఏంటంటే ఎక్కువ కాలం చేస్తే ఆయన గొప్ప సేవకుడండి. ఆయన్ని గణపరచాలి, ఆయన్ని ప్రేమించాలి. మన దగ్గర అయితే ఈ విధానం కనబడదు. కానీ చాలా చోట్ల పాస్గా రాగానే ఏం చేస్తారంటే సొంబొగులిచ్చుకుంటారు, తుండొగులిచ్చుకుంటారు కాళ్ళు కడుక్కోవడానికి. అయ్యగారు రండి కాళ్ళు కడుక్కోండి. అవసరమైతే నీళ్ళు కూడా వాళ్ళే పోసేస్తారు కాళ్ళ మీద. మళ్ళీ కాళ్ళు కూడా తుడిసేస్తారు, వచ్చేస్తారు. కాళ్ళు కాడ చుట్టూరు 4 కూర్చొని నుంచుంటారు. అయ్యగారు కాళ్ళు నొక్కేస్తారు. అంటే వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే కనుక సుఖముగా ఉండాలి. అప్పటి యొక్క ఇర్మియా గారిని గురించి చూస్తే కనుక ఆయన చేసే సేవా పరిచర్య అన్నది సామాన్యమైనది కాదు.
కానీ ఆయన పడ్డ బాధలు కూడా అంత గొప్పగా ఉంటాయి, అంత గొప్పగా ఉంటాయి ఇరిమియా గ్రంథం చదివితే కనుక. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికంటే ఎక్కువ మన దోషములకు, మన పాపములకు ఆయన భరించాడు. మనము చేసే పాపములకు, మనము చేసే దోషమును ఏం చేశాడు? నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను, మన వ్యసనములను వహించెను. మనకున్న వ్యసనాలు అలాంటివంటే కనుక దరిద్రమైన వ్యసనాలు. నాకు ఈ అలవాటు ఉందండి అంటారు. మనిషికున్న వ్యసనాలు చూస్తే కనుక దరిద్రమైన వ్యసనాలను, ఆ వ్యసనాలను కూడా ఆయన ఏం చేశాడంటే వహించాడు. ఆయనను మెత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. భరించలేని యొక్క దోషాన్ని వాళ్ళు ఏం చేశారంటే సహించారు భక్తులు. కానీ మన దోషమును బట్టి ఆయన ఏం చేశాడంటే కనుక నలగొట్టబడ్డాడు. నలగొట్టడం అంటే రోట్లు వేసి దంచుతారు. ఆ కాయలు కానీ ఆ విత్తనాలు కానీ ఎలా ఉంటాయి? కాయగా కనపడుతుంది. దంచేటప్పటికి ఏమవుతుంది? పిండైపోతుంది. ఏదైనా ఒక వస్తువును దంచాలంటే ఒక బియ్యం కింద చేత్తో నలిపితే నలగదు. అలా నలగని యొక్క గింజ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనము దంచుతున్నామో అది మెత్తగా పిండిగా మారిపోతుంది. అందుకైన రొట్టెగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు అంటే కనుక మన దోషములను బట్టి ఆయన ఏం చేశాడంటే కనుక నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన శిక్ష అంతా కూడా ఆయన మీదకి వెళ్ళిపోయింది. మనం భరించాల్సిందంతా కూడా ఆయన భరిస్తున్నాడు. మనకి దేవుడు చాలా స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. చాలా బెటర్ పొజిషన్ ఇచ్చాడు. మంచి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మన దోషములను బట్టి అయితే కనుక మనము నలగగొట్టబడాలి. మన దోషములను బట్టి అయితే కనుక మనము దున్నబడాలి. ఎందుకంటే మన దోషం ఏంటంటే కనుక భరించలేనిది. మన దోషం భరించలేనిది. ఏదన్నా 4 దెబ్బలు తగిలితే కనుక మన శరీరం తట్టుకోలేదు. మరొక దెబ్బ పడితే కనుక మనం ఏం చేస్తామంటే కనుక పరిగెత్తేస్తారు. చూడండి, పిల్లలను ఒకసారి కొడితే రెండో దెబ్బ తగలగానే ఏం చేస్తారో పక్కకు వెళ్ళిపోతారు. కానీ మన దోషము కూడా అలాంటిది, భరించలేని యొక్క దోషాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే మన నిమిత్తము ఆయన ఏం చేశాడంటే కనుక భరించాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో కూడా చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 8:17 వచనం అనుకుంటా. 8:17 ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టిన్, రోగులనైనా స్వస్థపరచను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చాడు. మన దోషముల కోసం ఆయన ఏం చేశాడు? ఆయన కొరకు రాయబడిన దాన్ని ఏం చేశాడంటే నెరవేర్చాడు. మన కోసం భరించాడు. నెరవేర్చిన దాన్ని ఏం చేశాడంటే ఆయన భరించాడు. రాసిన దాన్ని నెరవేర్చి భరించాడు. మన దోషములు చాలా భారమైనవి. మన పాపములు మనము సహించలేనివి. అలాంటి పాపములను ఆయన ఏం చేశాడంటే కనుక భరించాడు. అందుకే 90వ అధ్యాయం మరలా ఒకసారి చూద్దాం. 90వ అధ్యాయం మరలా చూద్దాం సార్.
మా దోషములు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రత భరించుచే మా దినములు గడిపితిమి. నీ తూర్పు విడిచినట్లు మా జీవితకాలం అంతా జరుపుకుందుము అన్నచండి. నీ తూర్పు విడిచినట్టు మా జీవితకాలం అంతా జరుపుకుందుము. ఇక్కడ భక్తులు దేవునితో పెనవేసుకున్న విషయాలు, దేవునికి వాళ్ళకున్న సాన్నిధ్యం అనేది ఎక్కువ తెలియజేస్తారు. భక్తులు దేవుని మీద తిరగబడేటట్టు మాట్లాడరు, తిరగబడే విధానం కనబడదు. దేవునితో ఏం చేసుకోవాలంటే కనుక సమిక్య అవ్వాలి. మనిషి ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని చేరుకోవాలంటే కనుక వెళ్ళాలంటే కొన్ని దాటుకుంటూ వెళ్ళాలి, కొన్ని దాటుకోవాలి, దాటగలగాలి. ఆయన దాటాలంటే సెక్యూరిటీ ఉంటారో, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాక ఎవరు పంపారు ఏంటి అనేవన్నీ కూడా ఆరా తీసుకుని ఎందుకు వచ్చారు అన్న తర్వాత ఇతనితో ఎమ్మెల్యే మాట్లాడడానికి సరిపోతాడంటేనే అవకాశం ఇస్తారు. లేదంటే ఎమ్మెల్యే గారు లేరు, బయటకు వెళ్ళారని చెప్పేస్తారు. కానీ ఇక్కడ భక్తులు చేసిన పని ఏంటంటే కనుక దేవునితో వారికి ఉన్న సాన్నిధ్యం మెరుగు చేసుకోవాలి. అంటే మా దోషము చాలా భారమైనవే మా పాపములు, కాబట్టి మేము ఇంకా లోకంలో బ్రతికేస్తాం, మాతో దేవునికి సంబంధం లేదనుకోలేదు వాళ్ళు. మేము లోకంతో జీవిస్తాం, లోకంలో ఉంటామని అనుకోలేదు వాళ్ళు. వాళ్ళకున్న దోషాన్ని బట్టి దాన్ని తగ్గించుకోవాలంటే కనుక దేవునితో ఉండాలి, దేవునితో సమాధాన పడాలి, దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలంటున్నారంటే కనుక నిట్టూర్పు విడిచినట్లు మా జీవిత దినములన్నీ జరుపుకుందుము అన్నాడు. నిట్టూర్పు విడిచినట్లు మా జీవిత కాలమంతా జరుపుకుందుము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం అనేది మనకి లేకపోతే మన జీవితాల్లో నిజంగా వెలుగనేది ఉండదు. మన జీవితాలకి దేవునితో సమాధానపడే భాగ్యం కూడా ఉండదు. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే ఆయనను నలగొట్టడం చేత, ఆయనను విరగొట్టడం చేత, ఆయనను సిలువకు వేయడం చేత దేవుడు ఏం చేశాడంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన శిక్ష ఆయన మీద పడింది, సమాధానం ఎవరికి వచ్చిందంటే మనకు వచ్చింది. అంటే శిక్ష ఆయన భరించడం చేత మనం ఆయనకి చేరువవుతున్నాం, దగ్గరవుతున్నప్పుడు మన జీవిత కాలం అంతా కూడా మనం ఏం చేయాలంటే నిట్టూర్పు అంటే కన్నీళ్ళు ఉండాలి. అందుకే మొదటి జావును లేచి నువ్వేం చేయనండి, ఎలుగెత్తి ఏడవాలి అన్నాడు దేవుడు. ఎలుగెత్తి వేడవాలి. ఎందుకంటే ఈరోజు ఏడుపు అనేది లేదు, ఏడ్చి ప్రార్థించేది లేదు, కుటుంబంలో ప్రార్థించేది లేదు. మన దోషములు ఆయన ప్రేమను మనం తలుసుకున్నప్పుడు మన కళ్ళంపడ ఏం చేయాలంటే కనుక కళ్ళంపడ నీళ్ళు తిరగాలి. మనకి దేవుడు పెట్టిన, ఎందుకంటే మన దోషము చాలా భరించలేనిది, చాలా భారమైనది, మోయలేని యొక్క భారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. అది కట్ అయ్యి చాలా లోయలోనికి పడిపోయింది. ఇప్పుడు ఆ లోయ పైనున్న వ్యక్తి అనుకోవాలి, నా భారము ఎంత లోతుకు వెళ్ళిపోయింది, మరలా దాన్ని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయడు. ఎందుకని ఇప్పటిదాకా మోసాను, ఆ మోసింది నా జీవితంలో యేసుక్రీస్తు వారు కట్ చేసిన తర్వాత మరలా అదెందుకు నాకు అనుకోవాలి. కానీ ఈ జీవితంలో ఈ రోజున మరియా యొక్క దోషం కోసమే, మరియా పాపముల కొరకే లోకంలో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మనకు దోషమును భరించాడంటే కనుక మనము ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలి, నిట్టూర్పు విడవాలి, కన్నీళ్ళు విడవాలి, యాచనలు చేయాలి. మన జీవిత దినాలలో సంతోషింపబడ్డాలంటే కనుక ఆయన చేరుకున్నప్పుడు మాత్రమే
ఆయన చేరుకున్నప్పుడు మాత్రమే మనం ఆయనతో సంతోషించాలి. ఆయనతో మనం ఏం చేయాలంటే కనుక ఆనందించాలి. అప్పుడు కానీ ఈ జీవిత దినాలలో నిట్టూర్పు విడవాలి. మనం చేసిన పాపమును బట్టి మనము నిట్టూర్పు విడచాలి. దేవా, నా కొరకు నువ్వు ఇంత శిక్షణ అనుభవించావా? మా దోషములను భరించావు, మా వ్యసనాలను సహించావు. మనం చేసే ప్రతి ఒక్క వ్యసనాన్ని ఆయన ఏం చేశాడంటే సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. మన కొరకు ఆయన సిలువలో నలిగి ఆయన యొక్క శరీరాన్ని మనకి ప్రతి వారము కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుగ్రహిస్తున్నాడు. ఆ శరీరాన్ని తిన్నప్పుడు మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే స్వాగతించాలి. ఆయనతో మనం సమేకం అవ్వాలి. ఆయనతో మనము సంబంధము కలిగి జీవించాలి. మన జీవితము ఆయనతో కూడా జీవించాలి. భక్తులందరూ అదే చేశారు. దేవునికి వాళ్ళకున్న సంబంధాన్ని ఏం చేశారంటే మెరుగుపరుచుకున్నారు తప్ప మరలా వెనక్కి వెళ్ళలేదు. ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు కూడా కన్నీళ్లు విడుచుతూ ప్రార్థిస్తూ మనం ఆయనతో ఆ సంబంధాన్ని పెంచుకుంటుంటే కనుక దేవుడు మన జీవితాలని దేవుడు గొప్పగా చూస్తాడు. అప్పుడు ఆయన మన జీవితం దగ్గరికి వస్తే కనుక మనం ఎలాంటి బాధలైనా ఎలాంటి ఇబ్బందులైనా సంతోషముగా నెట్టుకోగలం. అలాంటి యొక్క జీవితాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ దయగలిగిన కృప కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలుగా మా జీవితాల్లో మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ధన్యతను మాకు ఇవ్వండి ప్రభా. మా జీవిత దినాలనైనా భరించలేమి, మా దోషము చాలా భరించలేనిది ప్రభా, చాలా భారమైనది, చాలా బరువైంది ప్రభా. కానీ దాన్ని భరించడానికి నైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఇదిగోనైనా సిలువలో నలగొట్టబడి మా దోషముల కొరకైనా నిలువెల్లా రక్తమును కార్చి ప్రభా మా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి ఆ పునరుద్ధాన శక్తితో ప్రభా మీ కొరకు మేము జీవించడానికి సహాయం దయచేయండి. మా జీవిత దినాలలో ప్రభా మేము కన్నీళ్ళు విడుచుతూ ప్రార్థిస్తున్నాయినా నిట్టూర్పు విడుస్తూ మీ ఎదుట మా జీవిత దినాలను మేము బ్రతకగలిగేవారుగా ఉండడానికి సహాయాన్ని, శక్తిని మాకు అనుగ్రహింపచేసి నడిపించమని మీ బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బలపరచమంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.